హలో అండి, దిస్ ఇస్ రోజా విజయ్ క్రియేషన్స్. మేము ఇక్కడికి వచ్చినామని చూస్తుండ్రా. కరీంనగర్ జిల్లాలోని కాసింపేట గ్రామంలో ఉన్న స్వయంగా వెలిసిన స్వయంభూ మానసాదేవి టెంపుల్కి వచ్చినామండి. ఇది కరీంనగర్ నుండి హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ గురించి చాలామంది వినే ఉంటారు. ఫస్ట్ టెంపుల్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్నదంట. ఇది సెకండ్ టెంపుల్ మన తెలంగాణలో ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది బాగుంటుంది, టెంపుల్ బాగుంటుంది అనేసరికి మేము కూడా ఇక్కడికి వద్దామని వచ్చినామండి. ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆడవాళ్ళు అయితే కంపల్సరీగా పసుపు రాసుకొని కాళ్ళకి పారాని పెట్టుకొని వెళ్ళాలని చెప్పారండి. దానికోసం మనం పసుపు పారాని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే ఒక బెంచ్ వేసి దానిపైన పసుపు ప్యాకెట్స్ పారాని అవన్నీ అక్కడే పెట్టేశారు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు కూడా చెప్పారండి పసుపు కాళ్ళకి పారాని పెట్టుకొని వెళ్ళాలని చెప్పి. అందుకని మేము కూడా పసుపు రాసుకొని పారాని పెట్టుకున్నాం. పారాని పెట్టుకున్న తర్వాత అందరం అలా నిల్చొని అక్కడ నుండి లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళేటప్పుడు మనకు టెంపుల్లో రైట్ సైడ్లో ఏముంటుందంటే లింగాలు ఉన్నాయండి. అంటే 108 నాగప్రతిమ శివలింగాలు ఉన్నాయి. మధ్యలో శివుడు ఉండి చుట్టూ లింగాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పి ఫస్ట్ క్యూ కట్టి మనం అభిషేకం చేయాలండి. మన చేతులతో స్వయంగా మనం అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్పి 108 సార్లు చేసినట్టు అని చెప్పి చెప్తుండ్రు ఇక్కడ. ఒక్కొక్క లింగానికి అందులో గుండంలో ఉన్న వాటర్ తోటే అభిషేకాలు చేస్తుండ్రు. అది ఎలా అనంటే ఇక్కడ చూస్తుండ్రు కదా, 54 శివలింగాలు, 54 నాగప్రతిమలు, మొత్తం కలిపి 108 నాగప్రతిమ శివలింగాలండి. మధ్యలో శివుడి విగ్రహం ఉండి చుట్టూ వాటర్ ఉండి చుట్టూ ఈ 108 విగ్రహాలు ఉంటాయండి. ఒక్కొక్క దానికి మనం అభిషేకం చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ మనకు చెంబులు ఉంటాయి. వాటితో పాటు అందులో గుండంలో ఉన్న నీరునే తీసుకొని మనం అభిషేకం చేస్తూ ఉండాలి. ఒక్కొక్క దానికి అభిషేకం చేస్తూ ఉంటే ఈ 108 లింగాలకు మనం అభిషేకం చేస్తే 108 సార్లు అభిషేకం చేసినట్టు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తుండ్రు. మళ్ళీ ఇంకో విషయం అండి, ఇప్పుడు టెంపుల్ అని అంటే ఎప్పుడైనా ఉంటుంది, వెళ్ళొచ్చు అని అనుకుంటాం. కానీ ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఉంటుంది. మాకు తెలియకుండా మేము వెళ్ళి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తున్నారండి. ఇది 12 వరకు ఉండి మళ్ళీ మధ్యలో గ్యాప్ క్లోజ్ చేసి గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తుండ్రు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తున్నారు. ఆ టైం చూసుకొని మీరు వెళ్ళండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది, బాగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఇలా అభిషేకం చేసిన తర్వాత మేము లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ లోపలికి వెళ్ళాలంటే ముడుపు కట్టాలంట. వాళ్ళే అక్కడ అమ్ముతుండ్రు. కొబ్బరికాయ, ఒక పెద్ద కొబ్బరికాయ ఇచ్చి దానిలో బ్లౌజ్ పీస్ అన్నీ ఇస్తుండ్రు ముడుపు కట్టడానికి. అది మనం కొనుక్కొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఏకశిల హనుమాన్ విగ్రహం ఉందండి. ఏకశిల విగ్రహం అంటే ఒకే శిలతోటి చేసిన విగ్రహం అది ఉన్నది. దాని తర్వాత మనం ముడుపు తీసుకొచ్చినాం కదా, అది తీసుకొని మనం టెంపుల్లోకి వెళ్తే అయ్యగారు మనకు అది ఎలా కట్టాలో చెప్తాడు. చెప్పిన తర్వాత మన మనసులో ఒక కోరిక కోరుకొని ఆ ముడుపు కడితే అది కోరిక కంపల్సరీ నెరవేరుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళే అంటుండ్రు. మెయిన్గా సంతానం లేని వాళ్ళు కట్టితే వాళ్ళకు తొందరగా సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తుండ్రు. అది చాలామందికి జరిగిందట. అట్లా జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ దేవతను సందర్శించుకున్నారట. కోరికలు నెరవేరిన వాళ్ళు వచ్చి కూడా ఈ టెంపుల్లో మళ్ళీ వాళ్ళ మొక్కులు నెరవేర్చుకుంటున్నారని చెప్పి చెప్తుండ్రు. టెంపుల్ చాలా బాగుందండి. లోపల శ్రీచక్ర ఉంది, దాని చుట్టూ ఒక గ్లాస్ కూడా పెట్టారు. మీకు వీలైతే ఈ సమ్మర్లో ఈ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. బాయ్ బాయ్.